ప్రభు నామమున అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్య ప్రకారం నేడు దేవుడు ఐశ్వర్యమును కలిగించి ఆశీర్వాదాలను మన పట్ల కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను, కానీ నా కొరకు నేను సంపాదన కూడా పెట్టుకోలేకపోతున్నాను. నా ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. నా వ్యాపారంలో లాభం కనిపించట్లేదు. నేను ఎన్నో గంటలు పని చేస్తున్నాను, నా కుటుంబంతో తక్కువ సమయం గడుపుతున్నాను. మరి అంత కష్టపడి పని చేసినప్పటికీ నాకు ఎటువంటి ప్రతిఫలం కనిపించట్లేదు అని మీరు అనుకుంటున్నారా? అయితే ప్రియ స్నేహితులారా, మీ హృదయంను కలవరపడనివ్వకండి. నేడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకొంచున్నాడు. దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మీకు కావాల్సిన సంపద సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మరియు దీనిని మీరు ఎంతో తేలికగానో మరియు సులభంగానో మనం పొందుకోవచ్చు. ప్రభు నడిపింపుతో సమస్త కార్యాలు జరిగిస్తారు. కనుకనే మీరు నెమ్మదితోనూ మరియు సమాధానంతో జీవిస్తారు. మన జీవితంలో సంపద అంటే మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైనదిగా ఉంటుంది. కష్టపడి పనిచేసే వారికి లేదా వ్యాపారం కలిగి ఉన్న వారికి సంపద అంటే డబ్బును స్వీకరించడమో లేదో సంపదను నిర్మించడమో అనుకుంటారు. కానీ పెద్దలకు సంపద ఆరోగ్యం కావచ్చు, యువతకు సంపద వారి స్వేచ్ఛ కావచ్చు. నా ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలు సంపదను కేవలం తినడానికి ఆహారంగా మాత్రమే చూశారు. కానీ ప్రభు తన కృపతో అద్భుతంగా ఆకాశం నుండి ఆశీర్వాదాలను వారికి కుమ్మరించాడు. దేవుడు మనలను, మన కుటుంబాలను ఐశ్వర్యము ఆశీర్వాదాలతో నింపునుగాక. కొద్ది మాట దేవుడు మనకుల్లో దీవించగాక. ప్రార్థన. మహోన్నతుడా, మీ స్తోత్రాలు, మహాగరుడానికి వందనాలు. ప్రశస్తమైన మా పరలోకమందున్న తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్న మరొక ఉదయకాలాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభా. మీ అద్భుతమైన వాగ్దానానికి వందనాలు దేవా. మీ వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించినందుకు ఇస్తారు. మేము చేస్తున్న మా చేతుల పనిని ఆశీర్వదించు మరియు మా అడుగులు నడిపించు దేవా. నీవు నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మన్నాను కురిపించినట్లుగా ప్రభా, నీ కృపను దయచేయము. మా ప్రతి నిర్ణయము మీ శాంతి మరియు నెమ్మదితో మమ్మల్ని నడిపించినట్లు చేయి దేవ. ఎవరు మూసివేసిన తలుపులు తెరిచి నీ దీవెనకరమైన ఐశ్వర్యంతో మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా. ప్రతిరోజు మమ్మల్ని నీ ఆత్మతో, నీ ప్రేమతో మరియు నీ సన్నిధిలో నింపు. మా జీవితం నీ ఆశీర్వాదాలతో పొంగిపొర్లునట్టుగా చేయము ప్రభా. మేము నిన్ను ఎల్లప్పుడూ మహిమపరచినట్లు ఐశ్వర్యం ఇచ్చు. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపు. ఈ దినపు పుట్టినరోజులు, వివాహ దినాలు, నేను వాతావరణ పరిస్థితులు, ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో మంచి రిజల్ట్ నేను మా బిడ్డలకు దయచేస్తాను. ఈ దినదీవులతో మమ్మల్ని నింపుతారు. నీ ప్రార్థన చేస్తున్నాం నడిచిన అంతంటే ఆమె.